హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నాకు చిన్నప్పటి నుంచి ఒక క్వశ్చన్ ఉండేదండి. యాపిల్ నుంచి అసలు యాపిల్ మొక్కలు వస్తాయా అని. సో మొన్న నేను తిందామని ఒక యాపిల్ కట్ చేస్తే దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం చూసా. ఈ యాపిల్ కూడా అదే బ్యాగ్లోంచి కాబట్టి ఇందులో కూడా అదే ఉంటుందా లేదా చూద్దాం. ఇందులో కూడా ఎగ్జాక్ట్లీ అదే ఇంట్రెస్టింగ్ థింగ్ కనిపిస్తోందండి. అదేంటి అనుకుంటున్నారా? మీకు కూడా చూపిస్తాను చూడండి. యాపిల్‌లో యాపిల్ గింజ ఆల్రెడీ మొలకెత్తి ఉంది. చూస్తున్నారా? సో నేను ఫస్ట్ టైం మొన్న కట్ చేసినప్పుడే ఇలాంటివి ఉన్నాయని అసలు చూసానండి. నాకు అంతకు ముందర నేనెప్పుడూ చూడలేదు. సో ఆ రోజే అనుకున్నాననమాట. ఒకవేళ ఇవి పాతితే మనకొస్తాయా మొక్కల కింద అని అనుకున్నాను. చూడండి, మీకు ఇంకొకటి కూడా తీసి చూపిస్తాను. ఇది కూడా అలాగే ఉంది. సో క్లియర్‌గా మనకి మొలకెత్తింది యాపిల్ గింజ కనిపిస్తుందనమాట. సో చూస్తున్నారు కదా. సో మనం వీటిని నాటి అసలు ఎన్ని గింజలు వస్తాయో ఫస్ట్ అన్నీ తీద్దాము. తీసి వీటిని నాటి మొక్కలు అవుతాయా చూద్దాం. చూస్తున్నారా? ఆల్మోస్ట్ 6 సీడ్స్ మనకి అలా మొలకెత్తినవి వచ్చాయండి. కొన్ని కొంచెం పెద్దగా మొలకెత్తాయి, కొన్ని చిన్న చిన్నగా ఉన్నాయి మీరు చూస్తున్నట్టు. సో వీటిని మట్టిలో మనం పాతి చూద్దాం మరి. సో ఇది చూసారు కదా. ఇదేంటంటే మనం మామూలుగా గార్డెనింగ్ చేసే వాళ్ళ దగ్గర కానీ మనం ఏదైనా బయట నుంచి మొక్కలు కొనుక్కుంటే కూడా ఇక్కడ అలాగే ఇస్తారు కదా నర్సరీలో పెట్టి. సో నేను సేవ్ చేసా అవి. దాంట్లో ఇలా మట్టి పోసాను. మట్టి చాలా డ్రైగా ఉంది, యాక్చువల్లీ వాటర్ పోయాలి. సో ఇలా పెడితే ఏంటంటే ఇప్పుడు మనము 6 ఉన్నాయి కదా మన దగ్గర సీడ్స్. సో ఇలా ఒక్కొక్క దాంట్లో పెడితే ఏది వచ్చింది మొక్క, ఏది రాలేదనేది మనం మళ్ళీ అబ్జర్వ్ చేయడానికి బాగుంటుందని చెప్పి నేను ఇలాంటిది తీసుకున్నాను అనమాట. సో నేను కొంచెం వాటర్ పోసి అప్పుడు వీటిని ఇందులో నాటుకుందాము. నేను చూపిస్తాను మీకు ఎట్లాగో. ఓకే, చాలా ఎండ వచ్చేసింది. చూస్తే నేను ఆ గింజలన్నిటినీ యాపిల్ సీడ్స్ని ఇందులో ఇలా పెట్టానండి. పైన కొద్దిగా మట్టి పోసి వెయిట్ చేసి చూద్దాం. ఒక 1 వీక్ తర్వాత అసలు కొంచెమైనా ఏదైనా అంటే స్టిల్ ఇవి ఇలాగే ఉంటాయా ఏంటి, పెరుగుతాయా అనేది చూద్దాం. సో పాతి ఆల్రెడీ 1 వీక్ అయిందండి. నేను ఎవ్రీ ఆల్టర్నేట్ మట్టి డ్రై అయిపోకుండా కొంచెం కొంచెం వాటర్ పోస్తూ ఉన్నాను. సో మోస్ట్లీ ఒక 4-5 వాటికైతే గ్రీన్గా స్టార్టింగ్లో వచ్చే ఆకులు అయితే వచ్చాయండి. సో ఇవి నిజంగా చెట్టు వరకు అంటే ఒక మొక్క వరకు వస్తాయా రావా అనేది తెలియదు, కానీ బేసిక్గా స్ప్రౌటింగ్ అయితే ప్రాపర్గానే అయిపోయింది. సో నేను మళ్ళీ మీకు ఒక 10 డేస్ తర్వాత నేను రికార్డ్ చేసి చూపిస్తాను, అప్పుడు చూడండి. చూసారా మీరు ఇక్కడ ఈ ఫస్ట్ మొక్కకైతే 2 ఆకులు, 2 కాదు 4 చిన్నవి పెద్దవి కలిపి ఒక 4 ఆకులు అయితే వచ్చాయి. రెండో దానికి కూడా ఏవో వచ్చాయి కానీ అంత గ్రేట్గా లేదు. అండ్ ఈ మూడోదైతే ఐ డోంట్ నో, అంత గ్రేట్గా లేదు. యాపిల్ సీడ్ ఒకటి బయటకు వచ్చింది అంతే. పర్వాలేదు, అంటే స్ప్రౌటింగ్ వరకు అయింది, కానీ ఈ 2 కూడా ముందు బాగానే ఉన్నాయి అనిపించింది, కానీ ఇప్పుడు ఏంటో ఎండిపోతున్నాయి అనిపిస్తుంది. సో చూద్దాం, పోనీ ఒక 2 మొక్కలు అయితే బాగానే హెల్తీగా కనిపిస్తున్నాయి కదా. సో వాటిని అబ్జర్వ్ చేద్దాం. మొత్తానికి మనం వేసిన 6 ఇవన్నీ పోయాయండి. ఇవేం రాలేదు వెనకాలవి. ఇది కూడా పోయింది, బట్ ఈ 2 మాత్రం వచ్చాయి. చూడండి, ఇది 2 దీనికైతే బాగానే వచ్చేసాయి, 4 ఆకులు వచ్చేసాయి. దీనికి వస్తున్నాయి. సో చూసారు కదా, 6 సీడ్స్లో నుంచి ఒక్కటైతే హెల్తీ ప్లాంట్ మనకు వచ్చింది, ఇంకొకటి కొంచెం పర్లేదు. ఆల్సో ఏంటంటే మనకి మామూలు రెగ్యులర్ యాపిల్ సీడ్స్ అయినా కూడా ఒక టిష్యూని కొంచెం తడిపి దాంట్లో వేసి జిప్లాక్లో పెట్టి క్లోజ్ చేసి ఒక 10 డేస్ వామ్ ప్లేస్లో పెడితే అవి కూడా మొలకలు వస్తాయి. వాటిని కూడా మనం ఇలా ప్లాంట్స్గా చేసుకోవచ్చు. సో ఇది వ్యూయర్స్, నేను చేసిన చిన్న ఎక్స్పెరిమెంట్. కొంచెం టైం పట్టినా కూడా మళ్ళీ నేను మంచి మంచి వీడియోస్తో మీ ముందరికి వస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ వ్యూయర్స్.